జనసేన ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు జగ్గయ్యపాలెం నుండి నరవ, జర్రిపోతులపాలెం, చింతట్ల ప్రాంతాల్లో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ, ఈ 4 ఏళ్లలో వైసీపీ చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా ఎండగట్టడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని, టీడీపీ జనసేన పొత్తు ఎందుకో ప్రజలకు తెలియజేస్తామని, యుద్ధం నువ్వు ప్రకటించడం కాదు, నీ మీద నీ సహోదరి యుద్ధం ప్రకటించింది, నీ తల్లి యుద్ధం ప్రకటించింది, నీ మీద ప్రజలు యుద్ధం చేస్తున్నారు అని విమర్శించారు. ప్రజలను చైతన్యపరచడానికే ఈ ర్యాలీలు చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. కూడా వారానికి 10 రోజులకి ఒక ర్యాలీ చేసుకుంటూ ఈరోజు నరవ ప్రాంతానికి వచ్చాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం వైసీపీ 4 సంవత్సరాలు 8 మాసాల కాలంలో చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడం, తెలుగుదేశం జనసేన పొత్తు ఎందుకు అవసరమో శ్రేణులకు తెలియజేయటం, మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజాహిత కార్యక్రమాలు ఏం చేయబోతున్నామో తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ జరుపుతూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు 8 నెలలు పరిపాలించిన తర్వాత కూడా తగుదునమ్మా అని చెప్పి నిన్న భీమునిపట్నం మీటింగులో, సంఘీవలస మీటింగులో యుద్ధం యుద్ధం ఎవరి మీద ప్రకటిస్తావు? నీ మీద నీ చెల్లి యుద్ధం ప్రకటించింది, నీ తల్లి యుద్ధం ప్రకటించింది, ఈ రాష్ట్ర ప్రజలు నీకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. అభిమన్యుని కాదు అర్జునుడిని అంటావా? నువ్వు అర్జునుడు కాదు, అభిమన్యుడు కాదు, ఉత్తర కుమారుడివి. ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. తండ్రి పేరు చెప్పుకుని రాజశేఖర్ రెడ్డి బొమ్మ పెట్టుకుని ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు, అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు చెల్లిని కట్ చేసావు, తర్వాత తల్లిని కట్ చేసావు, ఇప్పుడు నీ యుద్ధం అనే పోస్టర్లో రాజశేఖర్ రెడ్డి బొమ్మనే ఎత్తేసావు. అంటే నువ్వు తప్ప నీ కుటుంబ సభ్యులు కానీ, నీ రక్త సంబంధికులు కానీ ఎవరిని కూడా నువ్వు నిలుపుకోలేని వ్యక్తివి. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అన్యాయంగా, అక్రమంగా నిన్న తెలుగుదేశం శ్రేణుల్ని, జనసేన శ్రేణుల్ని అరెస్టు చేసి, గృహ నిర్బంధం చేసి 3 రోజుల నుంచి ఈ వ్యవస్థలను వాడుకుని బస్సులు కానీ, వ్యవస్థలు కానీ, డ్వాక్రా సంఘాలు కానీ, వాలంటీర్స్ వ్యవస్థను కానీ వాడుకుని తగుదునమ్మా అని 30,000తో 25,000తో మీటింగ్ పెట్టి రాష్ట్రం తరలి వచ్చిందని చెప్పి, ఇది సముద్రమా? ఆ పక్కన భీమునిపట్నం సముద్రం, ఈ పక్కన జన సముద్రం అంట. నువ్వు మాట్లాడిన దానికి ప్రజలు రాత్రి తెల్లవారి జోకులు వేసుకునే విధంగా నీ ప్రవర్తన ఉంది జగన్మోహన్ రెడ్డి. నిన్ను 2 నెలల్లో ఈ రాష్ట్రానికి పట్టిన చీడవ నువ్వు 2 నెలల్లో నేను వదిలించుకోవాలని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తామన్నారు. వారిని ఇంకా చైతన్యపరచడానికే మేము చేస్తున్న ఈ మోటార్ సైకిల్ ర్యాలీలు కానీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కానీ. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, 2 నెలల్లో నువ్వు చెప్పకూడదు జైల్లో తినబోతున్నావు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద నువ్వు పెనలేచి కాబోతున్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి హెచ్చరిస్తాం.